28-29 నెలలు ఈ ప్రభుత్వం బాగా నడవడానికి సహకరించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అది మహాలక్ష్మి కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఏ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా ప్రతి పథకం ప్రభుత్వం ఏది ప్రకటించినా మీ అందరూ ఆ పథకానికి మీరే యజమానులుగా మారి గ్రామాలు వెళ్ళి గ్రామ సభలు పెట్టి రైతు ప్రతి సమస్యను మీరు భుజాల మీద వేసుకొని ఈ రోజు పనిచేస్తున్నందుకే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఈ పథకాలన్నిటిని కూడా మేము అమలు చేయగలిగినాం. మిత్రులారా, ఈ రోజు 4 ఇష్యూస్లలో స్పష్టత. మీరు ఏదైతే ఈ రోజు రిటైర్డ్ బెనిఫిట్స్ ఉన్నాయో 100 రోజుల్లో మీకు కంప్లీట్ గా 6,000 కోట్లు ఇస్తా, మీరు ప్రణాళిక చేసుకోండి. 1, 2 మీ ఆరోగ్య భద్రత కార్డు June 1 లోపల 100% అమలు చేపిస్తే అది నా బాధ్యత. మిగతా సిస్టమ్ అంతా నేను ఇది చేపిస్తాను. మీ PRC కమిటీ నివేదిక ఇమ్మీడియట్గా తేయడానికి భట్టి గారికి నేను సూచన చేస్తున్నా. ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచి మాట్లాడుతాను. 4వది, ఎవ్రీ 2 monthsకి CS దగ్గర ఈ 15th లోపల మీరే ఒక తారీఖు పెట్టుకొని ఒక 3-4 రోజుల మధ్యలో, అంటే 10th నుంచి 15th మధ్యలో ఎవ్రీ 2 monthsకు మీ మీటింగ్ పెట్టుకొని CS దగ్గర కూర్చొని మీరు కావాల్సినవి ఏమున్నాయో దాన్ని చేసుకోండి. మీ మీటింగ్ అయిపోయిన 48 గంటలలో నేను రివ్యూ చేస్తాను CS తోటి. సంఘాలు ఏమొచ్చినాయి, ఏమి ఇచ్చిండ్రు, ఏమైనాయి, ఏం చేయాలనేది మీ మీటింగ్ అయిన తర్వాత మ్యాండేట్ గా CS తోని చేపించేది నేను చేస్తాను. మా సమస్యలు అన్ని విన్న తర్వాత మొత్తం క్లియర్ చేస్తానని చెప్పి, అలాగే PRC కమిటీని కూడా త్వరలోగా తీసుకొని నన్ను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినందుకు దానికి కూడా ఇలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఉద్యోగ సంఘాల జాయింట్ హౌస్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సమస్యలను అక్కడ పరిశీలించాలని CS గారికి ఆదేశించి, అలాగే హెల్త్ కార్డు కూడా June 1 రోజున ఇంప్లిమెంట్ చేస్తాను. 4 ప్రధానమైన డిమాండ్, అలాగే CPS ను కూడా దాని మీద అధ్యయనం చేసి త్వరలోనే దానికి ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని 4 మెయిన్ డిమాండ్లు కాకుండా చాలా సమస్యలు మాట్లాడి, ఉద్యోగ సంఘాలంటేనే ఉద్యోగులంటేనే మా ప్రభుత్వం, నేను పెద్దగా ఉంటా, మీ అన్ని సమస్యలు నాకు తెలుసు, అన్ని సమస్యలు త్వరలోనే నేను చేస్తా అని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి యావత్తు తెలంగాణ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, 5th రోజు తీసుకునే ఏ కార్యక్రమైనా అది ప్రభుత్వానికి మేలు చేసే కార్యక్రమం ఉంటుంది. కానీ మేము ఏం చేసినా ఉద్యోగ సంఘాలుగా మా నిరసన చెప్పాం, కానీ ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకం చేయలేదు, వ్యతిరేకం చేయబోమని మేము అందరం ప్రార్థిస్తూ ఎటువంటి అన్ని మా 4 సమస్యలు ఇచ్చినందుకు మెయిన్ గా హెల్త్ కార్డు ఇమీడియట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. June 1 రోజు ఇస్తానందుకు, అలాగే June 2 రోజున అన్ని సమస్యల పరిష్కారంగా మార్గంగా ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. మొత్తం క్లోజ్ చేసుకున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమైందని మీరందరూ యావత్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రిమండలికి, యావత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎప్పుడు మంచిగా వినే విధంగా ఉండి అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి నెంబర్ 1 తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారి సూచనలన్నీ మేము గ్రహించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని మాటిస్తాం.